నమస్కారం. మీరు పెట్రోల్ ధరలు భరించలేక ఒక కొత్త ఎలక్ట్రిక్ కారు ఈవీ కొన్నారు. చాలా సంతోషం. పెట్రోల్ ఖర్చు సున్నా. కానీ మీ నెలవారీ కరెంట్ బిల్లు 1000 నుండి 4000 రూపాయలకు పెరిగితే, అవును, ఈవీ మీ కరెంట్ బిల్లును భారీగా పెంచుతుంది. కానీ ఆ కరెంట్ బిల్లును కూడా సున్నా చేస్తే ఎలా ఉంటుంది? అదే మీ ఈవీని జీవితాంతం ఉచితంగా ఛార్జ్ చేసుకుంటే. ఈరోజు సోలార్ సిస్టమ్ను మీ ఈవీ ఛార్జింగ్తో కలపడం ద్వారా ఇది ఎలా సాధ్యమో, మీ ఈవీ కోసం ఎంత కెపాసిటీ సోలార్ కావాలో, మరియు నెట్ మీటరింగ్ ద్వారా రాత్రిపూట ఎలా ఛార్జ్ చేయాలో లెక్కలతో సహా చూద్దాం. ముందుగా సింపుల్ లెక్క చూద్దాం. ఒక సాధారణ ఈవీ బ్యాటరీ టాటా నెక్సన్ సుమారు 30 నుంచి 40 కిలోవాట్ గంటలు ఉంటుంది. మీరు రోజుకు 50 కిలోమీటర్లు తిరిగితే మీకు సుమారు 7 నుంచి 8 యూనిట్ల కరెంట్ అవసరం. అంటే మీ ఎలక్ట్రిక్ వెహికల్ ఒక్కదానికే నెలకు అదనంగా 200 నుంచి 250 యూనిట్ల కరెంట్ బిల్లు పడుతుంది. ఈ అదనపు 200 నుంచి 250 యూనిట్లను ఉత్పత్తి చేయటానికి మీకు కనీసం 2 కిలోవాట్ సోలార్ సిస్టమ్ అదనంగా కావాలి. మీ ఇంటి వాడకంతో కలిపి ఒక 5 కిలోవాట్ల సోలార్ సిస్టమ్ పెట్టుకుంటే మీ ఇల్లు మరియు మీ కారు రెండూ ఉచితంగా నడుస్తాయి. ఇక్కడ చాలామందికి ఒక సందేహం వస్తుంది. నేను ఆఫీస్ నుండి రాత్రి ఇంటికి వచ్చి కారు ఛార్జింగ్ పెడతాను, అప్పుడు సూర్యుడు ఉండడు కదా, మరి సోలార్ ఎలా పనిచేస్తుంది? ఇక్కడే నెట్ మీటరింగ్ మ్యాజిక్ పనిచేస్తుంది. పగటిపూట మీ 5 కిలోవాట్ సోలార్ సిస్టమ్ కరెంట్ ఉత్పత్తి చేస్తుంది. మీరు ఇంట్లో 2 కిలోవాట్ వాడినా మిగిలిన 3 కిలోవాట్ పవర్ గ్రిడ్కు ఎక్స్పోర్ట్ అయ్యి మీ పేరు మీద జమ అవుతుంది. రాత్రిపూట మీరు మీ కారును ఛార్జింగ్కు పెట్టినప్పుడు మీరు గ్రిడ్ నుండి కరెంటును ఇంపోర్ట్ చేసుకుంటారు. నెల చివర్లో మీ బిల్లు ఎలా వస్తుందంటే, మొదటగా మీరు రాత్రి గ్రిడ్ నుంచి కొన్న కరెంట్ మైనస్ మీరు పగలు అమ్మిన కరెంట్ ఈక్వల్ టు నెట్ బిల్లు. మీరు పగలు అమ్మిన క్రెడిట్ రాత్రి కారు ఛార్జింగ్కు సరిగ్గా సరిపోతుంది. ఫలితం 0 బిల్. అంటే పగలు మీరు సంపాదించిన సోలార్ పవర్తో రాత్రి మీ కారును ఉచితంగా ఛార్జ్ చేసుకుంటున్నారు. సో మిత్రులారా, మీరు ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలని ప్లాన్ చేస్తున్నా లేదా ఇప్పటికే కొన్నా, సోలార్ సిస్టమ్ అనేది దానికి ఒక ఆప్షన్ కాదు, అది అవసరం. PM సూర్య ఘర్ సబ్సిడీతో సోలార్ పెట్టండి. నెట్ మీటరింగ్ ద్వారా మీ ఎలక్ట్రిక్ వెహికల్ని ఛార్జ్ చేయండి. పెట్రోల్ ఖర్చు లేదు, కరెంట్ ఖర్చు లేదు. 25 నుంచి 30 ఏళ్ల పాటు మీ ప్రయాణం పూర్తిగా ఉచితం. ఈ ఐడియా నచ్చిందా? మీ దగ్గర ఏ ఎలక్ట్రిక్ వెహికల్ ఉందో కింద కామెంట్ చేయండి.